హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిమాస్ కిచెన్. మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇప్పుడే ఫ్రెండ్స్ నేను స్టార్ట్ చేసింది, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు అయితే రెసిపీ వచ్చేసి రాగి రొట్టె పాతకాలం స్టైల్లో చూపిస్తాను మీకు. కనపడుతున్నాయి కదా, ఆనియన్స్, జీరా, సాల్ట్, కొరియాండర్, కరేపాకు, గ్రీన్ చిల్లీ, అల్లం చిన్నులపాయ పేస్ట్ కొంచెం తీసుకున్నాను నేను, అండ్ రాగి పిండి. సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం. స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తా, చూడండి. స్టార్ట్. సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అని అలా వేసేసుకున్నాక స్టార్ట్. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ జీరా వేసుకోవాలి, జీలకర్ర. నెక్స్ట్ చిల్లీస్ వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకుంటున్నా కొంచెం, ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. తర్వాత చిన్నులపాయ పేస్ట్ అది. సో మంచిగా విస్కర్ తీసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మంచిగా అలాగా మిక్స్ చేసుకొని ఒకసారి అలాగా కొడితే దాంట్లో ఉన్న రసం అంతా బయటకు వచ్చి ఫ్లేవర్స్ అన్నీ దిగుతాయి. మనం ఇప్పుడు రాగి పిండి కూడా వేసుకొని కలిపేసుకుందాం. సో రాగి పిండి వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకుందాం మొత్తము. మంచిగా బ్లెండ్ చేసుకుందాం. అలాగా అన్ని ఫ్లేవర్స్ అన్నీ కలవాలి. సో ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం ఫ్రెండ్స్. మంచిగా వాటర్ వేసేసుకొని మంచిగా మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్, మొత్తం కలిసేలాగా. చూడండి, డవ్ మాత్రం మంచిగా అయిపోవాలి మనకి. ఈ బ్యాటర్ అంతా ఒక గుండలా చేసుకున్నాను. చూడండి, నా చేతికి ఏం అతుక్కోలేదు. సో ఇట్లా మన చేతికి ఏం అతుక్కోకపోతే మనకి బ్యాటర్ మొత్తం రెడీ అయినట్టు. సో దీన్ని ఒక 5 minutes పక్కన పెట్టేసుకుంటున్నా. చపాతీ చేసేసుకోవడానికి ఎంత టైమో పట్టదు అది. సో ఇలాగైతే నేను ప్లేట్ మీద తడి చేసుకున్న క్లాత్ని వేసేసుకున్నాను. ఇప్పుడు రొట్టె మీకు ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. సో ఈ సైజ్ ఆఫ్ బాల్ తీసుకున్నాను నేను. సో ఇలా పెట్టుకొని ఫస్ట్ 3 ఫింగర్స్ని పెట్టుకుందాం, తర్వాత 4 ఇట్లా. మళ్ళీ కొంచెం తీసేసుకో, వేసి గుడ్డిలా అంటే రొట్టె పడిపోద్ది మనకి. దాని మీద ఇప్పుడే కొంచెం లైట్ ఆయిల్ వేసేస్తున్నాను నేను. ఇట్లా కాలువని మనం తిరిగేస్తున్నాం, అట్లా వచ్చేస్తున్నాం. మళ్ళీ లైట్గా మళ్ళీ దీన్ని కూడా లైట్గా జస్ట్ మీరు 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. మరీ ఎక్కువ అయితే అసలు బాగోదు. ఇప్పుడు తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. సో ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్, నేనైతే రాగి రొట్టె రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చేసింది హెల్దీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి కూడా పెట్టచ్చు, చాలా ఇష్టంగా తినేస్తారు. నేనైతే చూడండి దాని ప్లేస్లోకి నంచుకోవడానికి చట్నీ తీసుకున్నా, పల్లి కొబ్బరి చట్నీ. మీకు కావాలంటే ఇంకేమైనా తీసుకొని కూడా తినచ్చు, లైక్ కర్రీస్ తినచ్చు, లేదా ఉత్తిదైనా తినచ్చు. చాలా చాలా బాగుంటుంది ఉత్తిదైనా. ఓకే గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ గాయస్, ఫాలో ఫర్ మోర్.